నమస్కారం. మనందరికీ తెలుసు, భారతదేశానికి రెండు చాలా ముఖ్యమైన జాతీయ పండుగలు ఉన్నాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, మరొకటి గణతంత్ర దినోత్సవం. ఈ రెండు రోజుల్లోనూ మన జాతీయ పతాకాన్ని ఎంతో గర్వంగా ఎగురవేస్తాం. కాని ఎప్పుడైనా గమనించారా, ఈ రెండు వేడుకలల్లో జెండాను ఎగరేసే పద్ధతి వేరుగా ఉంటుందని? ఆ చిన్న తేడా వెనుక ఒక పెద్ద కథ, ఒక లోతైన అర్థం దాగి ఉంది. అదేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. చూడండి, ఆగస్టు 15న ధ్వజారోహణ జరుగుతుంది. అంటే జెండాను పైకి లాగడం. అదే జనవరి 26నైతే పతాకావిష్కరణ జరుగుతుంది. అంటే జెండాను విప్పడం. అరే, ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటి? ఎందుకు దీనికింత ప్రాముఖ్యత ఉంది? పదాలలో ఏముంది అనుకుంటున్నారా? చాలా ఉంది. ఈ ధ్వజారోహణ, పతాకావిష్కరణ ఇవి కేవలం టెక్నికల్ పదాలు కాదండి. వాటి వెనక మన చరిత్ర, మన భావోద్వేగాలు అన్నీ ముడిపడి ఉన్నాయి. అసలు వాటి అర్థాలేంటో ముందుగా విడమర్చి చూద్దాం. ముందుగా ధ్వజారోహణ అంటే సింపుల్గా చెప్పాలంటే జెండాను కింది నుంచి జెండా స్తంభం పై వరకు లాగడం. ఇది దేనికి సంకేతం? ఒక కొత్త ఆరంభానికి, ఒక దేశం ఎదుగుదలకి సంకేతం అన్నమాట. మరి పతాకావిష్కరణ అంటే ఏంటి? అంటే జెండా అప్పటికే స్తంభంపైకి చేరిపోయి ఉంటుంది. దాన్ని వేడుకగా విప్పి రెపరెపలాడేలా చేస్తారంతే. ఇది ఏం సూచిస్తుందంటే మన దేశం అప్పటికే ఉన్నత స్థాయిలో స్థిరంగా ఉందని చెప్పడం. సరే, ఇప్పుడు ఈ అర్థాల్ని మనం మొదటి వేడుకకు అన్వయించి చూద్దాం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. ఇది కేవలం ఒక సెలవుదినం కాదండి. కొన్ని కోట్ల మంది కలలుగన్న రోజు. ఒక జాతి సగర్వంగా తలెత్తిన రోజు. ఈరోజు జరిగే వేడుక వివరాలొకసారి చూద్దాం. ప్రదేశమెక్కడా? ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట. ఎందుకంటే అది బ్రిటిష్ పాలనపై మన విజయానికి ఒక పెద్ద చిహ్నం. ఇక జెండా ఎగిరేసేదెవరు? మన దేశ ప్రధానమంత్రి. ఈ వేడుకనే మనం ధ్వజారోహణ అని పిలుస్తాం. అసలు ప్రధానమంత్రి ఎందుకు ఎగిరేయాలి? ఎర్రకోట లోనే ఎందుకు? వీటన్నిటి వెనుక ఓ బలమైన కారణముంది. ఈ స్లైడ్లోని వాక్యం ఆ ఫీలింగ్ని కరెక్ట్గా పట్టుకుంది. ఒక్కసారి ఊహించుకోండి, 1947 ఆగస్ట్ 15, 100 ఏళ్ల బానిసత్వం తర్వాత బ్రిటిష్ జెండాను దించి మన త్రివర్ణ పతాకాన్ని గర్వంగా పైకెగరేసిన ఆ క్షణం, ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగానే ప్రతి ఏటా జెండాను కిందనుంచి పైకి లాగి ఎగరేస్తారన్నమాట. ఆగస్టు 15న ప్రధానమంత్రే ఎందుకు జెండా ఎగరేస్తారనే దానికి కూడా ఒక కారణముంది. ఎందుకంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశాన్ని నడిపించేది ప్రధానమంత్రే. అప్పుడు మనకంటూ ఒక రాజ్యాంగం లేదు, రాష్ట్రపతి అనే పదవి కూడా లేదు. సో ఆనాటి సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇప్పటికీ ప్రధానమంత్రే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. స్వాతంత్ర్యమైతే వచ్చింది, కానీ ఒక దేశం పర్ఫెక్ట్గా నడవాలంటే ఏం కావాలి? ఒక రూల్ బుక్ కావాలి. అదే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనకు అందిన రోజే మన రెండో జాతీయ పండుగ, అదే గణతంత్ర దినోత్సవం. ఇది స్వాతంత్ర కథకు ఒక రకంగా సీక్వెల్ లాంటిది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం వివరాలు చూద్దాం. ఇక్కడ చాలా తేడాలు గమనించొచ్చు. తేదీ మారింది, ప్రదేశం కూడా ఎర్రకోట నుంచి కర్తవ్యపథకి మారింది. అన్నిటికన్నా ముఖ్యమైన మార్పేంటంటే ఇక్కడ వేడుకను నడిపించేది ప్రధానమంత్రి కాదు, మన రాష్ట్రపతి. ఇక్కడ జరిగేది ధ్వజారోహణ కాదు, పతాకావిష్కరణ. ఈ స్లైడ్లో చెప్పినట్టు ఇది మనం పోరాడి గెలిచిన రోజు కాదు, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో ఒక బలమైన పునాది వేసుకున్న రోజు. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. మరిక్కడ రాష్ట్రపతి ఎందుకు జెండా ఆవిష్కరిస్తారు? ఎందుకంటే రాష్ట్రపతి మన రాజ్యాంగానికి సంరక్షకులు. కాబట్టి ఆయనే ఈ వేడుకకు నాయకత్వం వహించడం కరెక్ట్ కదా. జెండా అప్పటికే పైనుంటుంది, ఎందుకంటే దేశం అప్పటికే స్వేచ్ఛ పొందింది. ఆ రోజు మనం ఆ స్వేచ్ఛను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పే ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటాం. సరే, ఈ రెండూ వేడుకలే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మన జాతీయ పతాకాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. మరి ఈ గౌరవాన్ని ఎలా చూపించాలి? దానికోసం కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. మన జెండాను ఎక్కడ ఎలా ప్రదర్శించాలి అనే రూల్స్ అన్నీ కలిపి ఒక పుస్తకంలో పొందుపరిచారు. దాని పేరే భారత పతాక నియమావళి 2002. సింపుల్గా చెప్పాలంటే ఇది మన జెండా కోసమున్న రూల్ బుక్. ఇందులో కొన్ని చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి, జెండా ఎప్పుడూ నేలకి గాని
నీటికి గాని తగలకూడదు. చిరిగిపోయిన జెండాని అస్సలు వాడకూడదు. ఇక పాత జెండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, చాలా గౌరవంగా వాటిని దహనం చెయ్యాలి. ఇవన్నీ మన జాతీయ చిహ్నం పట్ల మనకున్న గౌరవాన్ని చూపించే చిన్న చిన్న పనులు. సో మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధ్వజారోహణ అంటే ఒక జాతి పుట్టుక, పతాకావిష్కరణ అంటే ఒక గణతంత్ర రాజ్యం పరిపక్వత. ఒకటి మన పోరాటాన్ని గుర్తుచేస్తే ఇంకొకటి మనం వేసుకున్న బలమైన పునామిని గౌరవిస్తుంది. సింపుల్ కదా. కాబట్టి చూశార్గా, ఈ రెండు వేడుకలు భారతదేశ ప్రయాణంలో రెండు మైలురాళ్ళు. ఒకటి బానిసత్వం నుండి స్వేచ్ఛకు, మరొకటి స్వేచ్ఛ నుండి సార్వభౌమాధికారానికి. ఒకటి జాతి జననం, ఇంకొకటి ఆ జాతి పరిణతి. ఈ అద్భుతమైన ప్రయాణంలో, పోరాటం నుండి పరిపాలన వరకు సాగిన ఈ కథలో మనందరికీ అత్యంత స్ఫూర్తినిచ్చే అంశమేది? ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.